బ్రేకింగ్ న్యూస్. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర స్వచ్ఛ ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే కార్మికులతో సమావేశానికి అందరికీ అనుమతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు స్వచ్ఛ కార్మికులు. స్వచ్ఛ ఆటో కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, స్వచ్ఛ ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నది ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల కుటుంబాలు ఉంటాయనేది గతంలో ప్రభుత్వం లెక్క తేల్చింది. సో ఇంటింటి నుంచి చెత్త సేకరించేటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చేరుకొని నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపుగా వందలాది మంది కార్మికులందరూ కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంది ఇంత పెద్ద మొత్తంలో కార్మికులు ఇక్కడ చేరుకోవడానికి గల ప్రధాన కారణం ఏంది, మీకున్న ఇబ్బంది ఏంది? అన్న, గత 20 రోజుల నుంచి జిహెచ్ఎంసీ రామ్కి ఆడుతున్న నాటకాలలో ఇది ఒక భాగమైంది. ఇంటింటి చెత్త సేకరణ గత 20-25 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కార్యక్రమంలో రామ్కి అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని జిహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఈ ఇంటింటి మేము ఏదైతే ఇంటికి 50 రూపాయలు 100 రూపాయలు అడుకుంటున్నామో దాన్ని రామ్కి చేతిలో అప్పచెప్పి ఇంటి రుసుములోనే వసూలు చేయాలని, జీతాలు ఇవ్వాలని మా పొట్టగొట్టాలని చూస్తున్నా. దీనికి నిరసనగా మేము ఈరోజు వచ్చాము. ఈరోజు రావడానికి కారణం కూడా అఫీషియల్గా 30 సర్కిల్ నుంచి అందరు లీడర్లందరికీ జిహెచ్ఎంసీ తరపు నుంచి అడిషనల్ కమిషనర్ రవికిరణ్ సార్ ఫోన్ చేయించాడు. ఫోన్ చేసిన సందర్భంలో మేము అందరం ఇక్కడికి వచ్చినాం. వచ్చిన సందర్భంలో మమ్మల్ని కార్మికులు అందరిని రోడ్డు మీద కూర్చోబెట్టి 12:30 నుంచి ఇప్పటి వరకు టైం ఎంత అయితే 3:30-4 అవుతుంది. ఈ టైం వరకు రోడ్డు మీద కూర్చోబెట్టి మమ్మల్ని జిహెచ్ఎంసీ మా జీవితాలతో ఆటలాడుకుంటుందన్న. మాకు ఒకటే, మేము ఒక సంస్థ కింద పనిచేయము, ఒక కార్పొరేషన్ కింద పనిచేస్తాం. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కింద మేము పనిచేస్తాం, రామ్కి సంస్థ కింద మేము పనిచేయం. ఓకేనా సార్? ఎన్నడున్నా సరే మాకు పెద్దన్న మాకు బాస్ ఎవరంటే జిహెచ్ఎంసీ. రామ్కి వద్దు, జిహెచ్ఎంసీ వద్దు. ఓకేనా? ఇదే మా నిదానంతో వెళ్తున్నాం. రామ్కి అయోధ్య రెడ్డి మా మీద బాగా కుట్రలు చేస్తుడు, మమ్మల్ని అంచు వేసి మాకు ఎంతమంది ఉంటున్నా మీరు కార్మికులు? మేము దగ్గర 20,000 కుటుంబాలు మావి. 20,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు పైన వేసి ఒకటే విధానం చెప్తుండు. మాకు డంపింగ్ల కాడికి పోతే మమ్మల్ని సతాయిస్తుండు కావాలని. మాకు చెత్త ఇక్కడ డబ్బాలు ఫుల్ అయినాయని చెప్పి మమ్మల్ని సతాయించి ఈరోజు మా అందరినీ ఒక అతని హస్తగతంలో చేసుకోవడానికి రామ్కి అయోధ్య రామరెడ్డి అంతా పనిన కుట్ర. దయచేసి మాకు రామ్కి వద్దు, జిహెచ్ఎంసీ ముద్దు. దయచేసి మేము కమిషనర్ గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడండి. మేము మిమ్మల్ని నమ్ముకొని గత 20 ఏళ్ళ నుంచి కూడా మమ్మల్ని ఎప్పుడు టచ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మీరు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని టచ్ చేస్తున్నారు. మాకు ఏ విధమైన మాకు భయం ఉంది, మాకు రామ్కి చేతులకు వెళ్తామని. ఎప్పటిలాగా అఫీషియల్ గా ఎవరు చెప్పలే, ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పలే, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు చెప్పలే. ఎందుకు మీరే ఇప్పుడు జీతము తీసుకురావాల్సుకున్నాం? పేపర్లలో వస్తుంది. అలాగే మాకు సూపర్వైజర్లు, కమిషనర్లు కూడా, డీసీలు కూడా నిన్ననే చెప్పారు. నిన్న డీసీలు చెప్పడం జరిగింది, మేము జీతాలు ఇస్తే పెట్టుకునేటట్టు ఉంటుంది. ఏది ఉన్నా మేము రాస్తేనే మీకు జీతాలు వస్తాయిరా బాబు. మా దగ్గర వీడియోలు, ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరే పురపాలక సంఘం మినిస్టర్ కాబట్టి, మంత్రి కాబట్టి మమ్మల్ని ఆదుకోండి. మమ్మల్ని ఆదుకుంటే మిమ్మల్ని మేము ఎప్పుడు మంచిగా చూసుకుంటాం. మా గ్రేటర్ మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ నిరసన తెలపడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా మాకు ఇప్పుడు మా డిమాండ్ కనుక పరిష్కరించకపోతే మేము ఉధృతంగా దీన్ని పైకి లేపడానికి మేము ఎంతో మీటింగే చేస్తామన్నారు. అధికారులు మిమ్మల్ని పిలిచినారు, మీటింగ్ చేస్తామన్నారు. మీటింగ్ పోకముందే ఎందుకు గేట్ బయట కూర్చొని నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఆఫీసర్లు ఇప్పుడు పిలిచి ఫోన్ చేసి 30 సర్కిల్ లీడర్ ఇద్దరు రమ్మని పిలిపించారు. ఇప్పుడు 60 సర్కిల్ అయినాయి, 120 మంది పిలిపించారు. ఇక్కడ వచ్చినాక ఇంతమంది లేదు, 20 మంది పోవాలి, 10 మంది పోవాలని మళ్ళీ వాళ్ళే స్టిస్ట్ పెట్టారు. మేము నిరసన కాదు ఇది, మేము కార్మికులకు భయోందన అయిపోయింది. ఎందుకంటే రామ్కి కింద లెవెల్లోనే అట్లనే ఉంది. ఇప్పుడు డీసీల్ సార్లో కూడా డైరెక్ట్ మీకు జీతాలు అవుతున్నాయి, ఇంటి పన్నులోనే మీ చెత్త డబ్బులు మేము వసూలు చేసుకొని మీకు జీతం ఇస్తున్నామంటే మరి గత 30-40 సంవత్సరాల నుంచి అంటే మరి ఇంటింటి నుంచి చెత్త సేకరణ సరిగా జరగట్లేదు, శానిటేషన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పినాడు. మరి ఇంటింటి నుంచి చెత్త సేకరణ సరిగా జరుగుతుందేమో అట్లా. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో 2,500 ఆటోలు ఇచ్చినాయి. ఆ ఆటోలు మొత్తం రిపేరింగ్ అయినాయి. ఎందుకంటే బండికి కండమయానికి 15 సంవత్సరాలే ఉంది. ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాలు అయింది. అది కూడా మేము చెత్త వాహనాలు ఇవి
అప్పుడప్పుడే కుప్ప కూలిపోయిన బండ్లు, ప్రైవేట్ బండ్ల రిపేరింగ్లు ఆవానే మా కార్మికులు చేస్తారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ 2500 బండ్లు గతంలో ఎట్లా ఇచ్చారో 2500 బండ్లు 4500 ఉన్నాయి కదా మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నాయి, కానీ అందులో మొత్తం దాదాపు 2500 బండ్లు రిపేరింగ్లు ఖండమైపోయినాయి. ఎందుకంటే చెత్త 16 సంవత్సరాలు అయింది బండి ఇచ్చి, ఇప్పటికీ ఇంకా బండ్లు వేయకుండా ఎట్లా మరి? గవర్నమెంట్ పని చేయించుకోవాలంటే మళ్ళీ బండ్లు రిలీజ్ చేయండి. మా కార్మికులు ఎప్పటికీ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కష్ట తప్ప మాకు వేరే పనే రాదు. కాదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆటోలు ఇప్పిస్తుంది, జిహెచ్ఎంసీ ఈఎంఐలు కడుతుంది, జిహెచ్ఎంసీ ట్యాక్సులు కడుతుంది, మీరేమో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతుంది ఎట్లా అనేది అధికారులు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విషయం, జిహెచ్ఎంసీ అన్ని ఇస్తుందని కానీ మాకు ఎలాంటిది లేదు. కరోనా టైంలోనే మా కార్మికులు 12 మంది చనిపోతే ఒక ఆఫీసర్ మాకు ఆదుకున్నట్టు లేదు. మన ఇష్యూ కూడా డంపింగ్ యార్డ్లో కూడా మా కార్మికుడు లోపల పడి మిషన్లో ఒత్తుకొని ఫ్రెషప్ అయిపోతే కూడా ఏ ఒక డీసీ రాలేదు, ఏ ఎంహెచ్ఓ రాలేదు, ఏ కార్మికులు ఏమైంది, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏం చేశారు అనే ఒక వ్యవస్థ రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఏం అడగదలుచుకున్నారు? మీటింగ్కి వెళ్తున్నారు కదా కమిషనర్ తో, 3 జోన్లకు 3 కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్లు ఇప్పుడు రాబోతున్నారు, వాళ్ళతో మీ సమావేశం ఉండబోతుంది అడిషనల్ కమిషనర్ శానిటేషన్ ఆధ్వర్యంలో. మేము చెప్పేది ఒకటే, మాకు యథావిధిగా 30 సంవత్సరాల నుంచి తాతల నాయన కాడ నుంచి ఎట్లా పని చేస్తున్నామో దానికి భంగం కలిగకుండా మాతోటి ఏ రకంగా పని చేయించుకున్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రైవేట్ బండ్లు, జిహెచ్ఎంసీ బండ్లు రిపేరింగ్ అయితే మా ఇంటికి గడపలేక మేము ప్రైవేట్లో లక్షలు అప్పు తీసుకొచ్చి బండ్లు 10 లక్షలు 5 లక్షలు పెట్టి మేమే సొంతంగా తీసుకొని చేస్తున్నాము. ఇప్పటికైనా గుర్తించి మాతోని ఏదైతే ఆ రామ్కి జియోలో ఇంటింటికి సేకరణ చెత్త అని ఇచ్చిరో దానికి ఎంబడి రద్దయినా చేయాలి, లేకుంటే మాకు ఒక లెటర్ ద్వారా మాకు పంపాలి. ఇప్పుడు లేకుంటే ఒకవేళ ఇవాళ పంపకుంటే రేపటి నుంచి చెత్త ఆటోలు అనేది 30 సర్కిల్ 60 సర్కిల్ నుంచి మొత్తానికి బంద్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గ్రేటర్ వ్యాప్తంగా 22 లక్షల ఇల్లులు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒక్కసారి చెత్త తీసుకోవడం ఆపేస్తే చెత్త మొత్తం రోడ్ల మీదకి వస్తుంది. మరి మా భవిష్యత్తు ఇప్పుడు ఎవరైనా ఇంటి సారోలే మాకు జీవనాధారం, ఎందుకంటే వాళ్ళ కాలనీలే బతుకుతున్నాం, వాళ్ళే దేవుళ్ళని గమనిస్తున్నాము. వాళ్ళకు ఫ్రీగా మేము ట్యాక్స్ రూపంలోనే డబ్బులు ఇవ్వాలి, మీరు చెత్త వేయకూడదంటే మరి వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఆలోచిస్తారు కదా. మరి మా ఉపాధి కోల్పోయినప్పుడు మేము ఏ విధంగా ఉంటాము? ఇక మేము ఊరేసుకొని సావడమే తప్ప వేరే పని అయితే రాదు. మాకు చిన్న పిల్లలు ఆ విధంగా ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి సారు దీన్ని తక్షణమే రద్దు చేసి మా కార్మికులకు అందరికి ఆదుకోవాలని పేరున ఇంకో విషయం ఏంటంటే మాకు ఈ చెత్త బండ్లు అంటే రూమ్ కిరాయి కూడా ఎవరు ఇస్తలేరు. ఎందుకంటే చెత్త బండ్లు వాళ్ళ ఇంటి ముందర పెడితే వాసన వస్తుంది, మళ్ళీ వీళ్ళకి ఇవ్వకూడదు, ఇంకో రెంటర్ కూడా వస్తలేరు మాకని ఖాళీ చేయించిన రోజులు ఉన్నాయి. కాబట్టి మేము అంత చిన్న కులం ఎస్టీ వర్గాలకు ఉన్నాము. మాకు దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఎంతో సాయం చేస్తుండు, ఎంతో అభివృద్ధి చేస్తుండు. మాకు కొద్దిగా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే ఏదో ఒక మూలకి ఇప్పించినా మా కార్మికులు మంచిగా బతుకుతారని కోరుతున్నాం. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల నుంచి 23 లక్షల ఇల్లులు ఉంటాయి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేసేది వీళ్ళే. సో వీళ్ళందరూ ఇంటింటి నుంచి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 150 రూపాయలు ఇస్తే 150 రూపాయలు తీసుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో ఆ విధానం తీసేసి వీళ్ళకి జీతం ఇచ్చేటువంటి విధానం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనం ఒకసారి గేట్ వైపు బయట చూడొచ్చు, పెద్ద మొత్తంలో కార్మికులందరూ కూడా వీళ్ళందరూ ఇంటింటి చెత్త సేకరించేటువంటి కార్మికులు పెద్ద సంఖ్యలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చేరుకున్నారు. మొత్తం ఇప్పుడు గతంలో 30 సర్కిల్స్ ఉండే జిహెచ్ఎంసీ ఇప్పుడు 60 సర్కిల్స్ అయ్యాయి. సో ఒక్కొక్క సర్కిల్ నుంచి ఇద్దరిద్దరిని రావడంతో దాదాపుగా 120 నుంచి 150 మంది రావచ్చని అంచనా వేశారు. కానీ దాదాపుగా 300-400 మంది కార్మికులు ఇంటి నుంచి చెత్త సేకరించేటువంటి కార్మికులందరూ కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లో 3 కార్పొరేషన్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సైబరాబాద్ కమిషనర్ సృజనాతో పాటు మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళతో సమావేశం జరగనుంది. ఏం డిసైడ్ చేస్తారనేది మనకి మరి కాసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రోహిత్ రైట్ శ్రవణ్, కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే పనిని మేము జిహెచ్ఎంసీ కింద ఉండి మాత్రమే చేస్తాం తప్ప రామ్కీ సంస్థ కింద ఉండి మాత్రం చెయ్యము అని స్వచ్ఛ ఆటో కార్మికులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో చర్చ కూడా జరగబోతోంది, చూద్దాం ఏం జరుగుతుందో.